మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు రైతులు. రీజనల్ రింగ్ రోడ్ కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. రైతులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రింగ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని, అధికారులు కావాలనే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు రైతులు. రీజనల్ రింగ్ రోడ్ కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. రైతులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని, అధికారులు కావాలనే రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంపత్ మెదక్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శివంపేట మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా రసాబసగా ఘర్షణల మధ్య ముగిసింది. అయితే రీజనల్ రింగ్ రోడ్ పేరుతో అధికార పార్టీ నేతలు భూసేకరణ చేపడుతున్నారు. మొదటగా అలైన్మెంట్ ప్రకారం కాకుండా చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూముల్లోంచి అలైన్మెంట్ మార్చి చిన్న సన్నకారు రైతులను రోడ్డు పాలు చేస్తున్నారని రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల నుండి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని చోట్ల కూడా చిన్న సన్నకారు రైతుల భూముల్లో నుంచే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడంతో ప్రతి చోట కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మరోవైపు రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. బడా రైతులు లేదంటే అధికార పార్టీకి చెందిన రైతుల అలైన్మెంట్ భూముల్లోంచి మార్చి చిన్న సన్నకారు రైతుల భూముల్లోంచి తీసుకెళ్లడం ఏంటని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలకు చెందిన 100 ఎకరాల భూములు ఉండగా చిన్న సన్నకారు రైతులైనటువంటి తమ భూముల్లోంచి రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడుగా అధికార పార్టీ నేతలు అధికారులతో కలిసి వచ్చి సర్వేలో పాల్గొనడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రైతుల ఆందోళనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఉద్రిక్తత పరిస్థితి మాత్రం ప్రస్తుతం శివంపేట మండలం దొంతిలో కొనసాగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. ప్రాబ్లం